హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. 2004లో వచ్చిన యూత్ఫుల్ రొమాంటిక్ మూవీ 7 బై జీ బృందావన్ కాలనీకి పోటీగా వచ్చిన సినిమాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే నిర్మాత ఏఎం రత్నం గారి కుమారుడైన రవికృష్ణ ఇందులో తొలిసారి హీరోగా నటించారు. తొలి సినిమా అయినా ఎన్నో సినిమాల అనుభవం ఉన్నట్లు, ఇంకా చెప్పాలంటే ఈ పాత్రలో ఇంతకు మించి మరెవరు సూట్ కారు అనిపించేంత న్యాచురల్గా పాత్రలు ఒదిగిపోయారు. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా చాలా చక్కగా నటించి ఆకట్టుకున్నారు. అల్లరి చిల్లరగా తిరిగే హీరోయిన్కి అట్రాక్ట్ అవటం, అయితే అతని క్యారెక్టర్ నచ్చక ఆమె అతన్ని క్షణక్షణం చీవట్లు పెట్టడం, చివరికి తనకి ఆమెపై ఎంత ప్రేమ ఉందో తెలియజేసేందుకు అతను చేసే ప్రయత్నాలు, ఇంట్లో వారిని ఎదిరించలేక అలాగని అతన్ని వదులుకోలేక యువతను ఆకట్టుకునే సీన్లతో మెప్పించారు. సుమన్ శెట్టి కామెడీ బాగా పండుతుంది, అలాగే మ్యూజిక్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. ఇలా అనేక అంశాలతో యువతను ఆకట్టుకున్న ఈ మూవీ November 6, 2004న రిలీజ్ అయింది. అనేక కేంద్రాల్లో తొలి 4 వారాలు హౌస్ఫుల్ కలెక్షన్తో రన్ అయ్యి 25 చోట్ల 100 రోజులు ఆడి మొత్తంగా 5 కోట్లకు వరకు కలెక్షన్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. మరి ఈ మూవీకి పోటీగా వచ్చిన సినిమాల గురించి వస్తే, దీనికి 2 వారాల ముందుగా అక్టోబర్ 22న వచ్చిన సినిమా మర్రి చెట్టు. ఆర్జీవి నిర్మాణంలో సౌరవ్ దర్శకత్వంలో వచ్చిన పూర్తి హర్రర్ మూవీ. గతంలో ఆర్జీవి తీసిన దెయ్యం సినిమాకి దగ్గరగా ఉంటుంది. ఇది హిందీ నుండి తెలుగుకి డబ్బింగ్ అయింది. ఇక మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, శివాజీ లయ్య ప్రధాన పాత్రలో నటించిన పూర్తి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఇది. అయితే స్టోరీలో అంత గ్రిప్పింగ్ లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది. దీనికి డైరెక్టర్ శివనాగేశ్వరరావు. ఇక ఆ తర్వాత రోజున అక్టోబర్ 23న రిలీజ్ అయింది యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన ఆప్తుడు సినిమా. రాజశేఖర్ లుక్ మైనస్ అవగా కథ కొంతవరకు బాగానే ఆకట్టుకుని యావరేజ్గా రన్ అయింది. హీరో తన వాళ్ళ కోసం విలన్లతో పోరాడే సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. అంజలా జావేరి హీరోయిన్. దీనికి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య. ఇక దీని తర్వాత November 4, 2004న 7 బై జీ బృందావన్ కాలనీకి 2 రోజుల ముందుగా వచ్చిన సినిమా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ అప్పారావు డ్రైవింగ్ స్కూల్. ఇందులో కామెడీ అంతగా క్లిక్ కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా తేలిపోయింది. ఇక ఆ తర్వాత రోజున 7 బై జీ బృందావన్ కాలనీకి ఒక రోజు ముందుగా రిలీజ్ అయిన మూవీ శ్రీకాంత్ హీరోగా కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన స్వరాభిషేకం. సంగీతం ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ మెప్పు పొందలేక పరాజయం చూడాల్సి వచ్చింది. అలాగే November 12న 7 బై జీ బృందావన్ కాలనీ రిలీజ్ అయిన 6 రోజులకు వచ్చింది యువసేన. తమిళ డబ్బింగ్ మూవీ. యూత్ఫుల్ లవ్ అండ్ స్టోరీతో సమాజానికి ఉపయోగపడే మంచి మెసేజ్ని కూడా ఇచ్చిన ఈ మూవీ ఇక్కడ బాగానే జనాదరణ పొంది బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. దీనికి డైరెక్టర్ జయరాజ్. ఇక చివరిగా చెప్పుకోబోయే మూవీ మాస్ మహారాజ్ రవితేజ నటించిన చంటి. ఇది కూడా November 12న రిలీజ్ అయింది. బ్లైండ్ సిస్టర్ కోసం, అలాగే తన స్వంత ఆస్తి కోసం పోరాడే పాత్రలో హీరో నటన ఆకట్టుకున్న కథ మైనస్ అవ్వడంతో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలిపోయింది. ఇక ఫైనల్గా రిజల్ట్ విషయానికి వస్తే 7 బై జీ బృందావన్ కాలనీ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకొని మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత యువసేన కూడా విజయాన్ని అందుకొని 2వ స్థానంలో నిలిచింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.